ఏదో మన పక్కింటోడు పాపం పాపతో ఇబ్బంది పడుతున్నాడు కదా అని చిన్న ఫీలింగ్ అంతే. దీన్ని తెలుగులో ఏదో అంటారే, నువ్వే చెప్పు, బాగా మాట్లాడతావు కదా. గుర్తొచ్చింది, మానవతా దృక్పథం. ఈ రిక్షా సత్యకి అన్ని బాగా తెలుసు. సరే, పొద్దుపోయింది, ఇక పడుకో. మళ్ళీ నానొస్తే ఇక భజన మొదలవుతుంది కదా. అక్క వెళ్ళిపోయింది. పాపం ఆ కృష్ణకి 1000-2000 సాయం చేద్దాం. జితేంద్ర నా పేక పట్టుకున్నాడు. నా కూతురునిచ్చి పెళ్లి చేయకపోతే అప్పుగా తీసుకున్న డబ్బులు ఇచ్చేయమన్నాడు. నన్ను చంపేస్తానంటున్నాడు. అసలు సత్యాగని డబ్బులు ఎక్కడివి, ఎక్కడి నుంచి వచ్చాయో ఏంటో. ఈ డబ్బు ఇక్కడ ఉంచడం కరెక్ట్ కాదు. ఈ తాగుబోతు సచ్చినోడు ఇప్పుడే రావాలా? చూసేశాడా? ఏంది మ్యాటర్? ఏంటి మ్యాటరు? మ్యాటరు క్వార్టరే. నన్ను ఎగతాళి చేస్తా? నేను నీ బాబునే. నన్ను ప్రశ్నిస్తున్నావా? నేను నీ కూతుర్ని. అడదప్పుకో. ఆగా, డబ్బులు ఎక్కడే? డబ్బు విషయం ఎలా తెలిసింది? అదే మొన్న నువ్వు 5 లక్షలు ఇచ్చావు కదా అక్క పెళ్లి కోసం, ఆ డబ్బులు ఎక్కడే? నాన్నా, ఇప్పుడెందుకు గొడవ? రా, భోజనం పెడతాను. ఉండక్క. ఏంటి డబ్బులు లెక్క చెప్పాలా? నువ్వేమైనా ఆరుస్తావా తీరుస్తావా? తాగి తందనాలు ఆడడం తప్ప నీకు పెళ్ళిళ్ళు చేయడం కూడా వచ్చా? నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. వెళ్ళి ఒక ముద్ద తిని పడుకో. 5 లక్షలు ఇచ్చావు, మరి 10 లక్షలు ఎప్పుడు ఇస్తావు? 10 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తావు చెప్పు. 10 లక్షలు ఎక్కడున్నాయి? నీకెందుకు చెప్పాలి? అక్క పెళ్ళి నేను చూసుకుంటాను. నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు నాకే చెప్పాలా? సమాధానం చెప్పే తీరాలి. నువ్వు రా, చెప్పాల్సిన అవసరం లేదు. సమాధానం చెప్పే తీరాలి. నువ్వు చెప్పాలంతే, నాకు తెలియాలంతే. కూర్చో, నేను అన్నం తీసుకొస్తాను. 5 లక్షలు ఈ 10 లక్షలు ఎక్కడి నుంచి తెస్తుంది? ఏదో చేస్తుంది, నాకు తెలియాలి.
10 లక్షలు ఎలా తీసుకొస్తుంది? ఎలా వస్తాయి డబ్బులు? నాకు తెలియాలి, నాకు తెలియాలంతే. ఫణి, నువ్వు రావడం లేట్ అయిందని భోజనం గదిలోకే తీసుకొచ్చాను. ఇదిగో. అయ్యో, ఏంటి ఫణి, ఏమైంది నీకు? నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, నాకు పిచ్చి పట్టింది. ఏంట్రా ఇది? నువ్వు దాని మీద కోపడుతున్నావేంటి? అసలు వెళ్ళిన పని ఏమైంది? త్రిపుర కలిసిందా? అమ్మ, తను త్రిపుర కాదు, సత్య. సత్య ఏంట్రా? అవును, ఇది ఇది సత్య ఇల్లేనా? అవును, మీరెవరు? మీ చెల్లెలు మీతో చిన్నప్పటి నుంచి ఉంటుందా? హా, చిన్నప్పటి నుంచి మాతోనే ఉందండి. నువ్వు చూసింది త్రిపురలా ఉన్న సత్యని. త్రిపుర బాంబు బ్లాస్ట్ లో చచ్చిపోయింది. ఒరే, మాకేం అర్థం కావటం లేదురా. ఇది చూడండి, అర్థమవుతుంది. వామ్మో వాయ్యో, ఏంట్రా ఇది? ఆడపిల్లనా ఆడపులినా? ఇప్పుడు అర్థమైంది కదా, తను త్రిపుర పోలికలతో ఉన్న ఒక అమ్మాయి. ఆ అమ్మాయి పేరు సత్య, వాళ్ళది వెంకటాపురం. అమ్మో, నానా, మేమేమో తనని త్రిపుర అనుకొని భ్రమపడి తనని చంపేద్దామని వెళ్ళాము. వెళ్ళేసరికి మాకు జరిగింది ఇది. ఇప్పుడేం చేద్దాంరా? కంగారు పడకండి, త్రిపుర అయితే చనిపోయింది. అదైతే మనకు కన్ఫర్మ్ అయింది.